హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ చేసుకుంటున్నాం. వచ్చేయండి ప్రాసెస్‌లోకి. నేను ఇక్కడ 3 కేజీల మటన్ తీసుకున్నాను. అలాగే ఇందులోకి కావాల్సినవన్నీ చూద్దాం రండి. ధనియాలు, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్, అల్లం పేస్ట్. ముందు గరం మసాలా కోసం మనం ధనియాలు, చెక్క, లవంగ అలాగే 4 యాలకులు వేసుకొని దోరగా వేయించుకుందాం. దోరగా వేయిన తర్వాత మనం ఎండు కొబ్బరి కూడా వేసుకొని మంట స్లోగా పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే అరోమా చాలా బాగా వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. జీలకర్ర ముందు వేస్తే మాడిపోతుంది కాబట్టి తర్వాత లాస్ట్‌లో వేసుకుంటే బాగుంటుంది మాడకుండా. మంట స్లోగా పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఈ మసాలా మాత్రం. ఆ తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వేయించుకున్న గరం మసాలా పక్కకు తీసి సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగటానికి ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం 3 కేజీల మటన్ ఉంది కదా ఇక్కడ, ఆ మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత మూత పెట్టుకుంటే వాటర్ వస్తాయి మటన్లో. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత మనం మళ్ళీ 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని మటన్లో వేసుకొని తొలకలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 6 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత 6 స్పూన్ల కారం కూడా వేసుకొని ఉప్పు కూడా సరిపడినంత వేసుకొని గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా పైన వేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చాలండి. మటన్ చాలా చాలా టేస్ట్‌గా ఉంది. ఇక్కడ మనం టమాటా యాడ్ చేయలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.